బలహీన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరుష పదజాలంతో దూషించడం దారుణమని అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన పెదపూడిలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా సమీక్ష సమావేశం టిట్కో ఇళ్ల విషయంలో జరిగిన అవినీతి, మేడలైన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తారన్న అక్కసుతో అగ్రకుల దూరహకరంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బోస్పై తీవ్రమైన పదజాలంతో దూషించడం దారుణమన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చినరాజప్పపై కూడా పరుష పదజాలంతో దూషించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. ఈ వివాదం తాడేపల్లికి చేరిందని, జగన్ బినామీ అయిన చంద్రశేఖర్ రెడ్డిని వారించకుండా బలహీన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ను అలా మాట్లాడి ఉండకూడదని, మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ, గోదావరి డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ మార్ని రాంబాబు, మాజీ జెడ్పీటీసీ చిర్ర వరప్రసాద్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొటికలపూడి సత్యబాబు, సంపర దొరబాబు, పుట్టా గంగాధర్ చౌదరి, రామేశ్వరం చౌదరి తదితరులు పాల్గొన్నారు. టీఆర్సీ సమావేశంలో జరిగిన సంఘటనల్ని మీడియాలో అందరూ చూడటం జరిగింది. ఎంత దుర్మార్గమైన వ్యవహారం నడుస్తూ ఉంది అనడానికి నిదర్శనంగా ఆ రోజు జరిగిన టీఆర్సీ సమావేశంలో జరిగిన సంఘటనలు అర్థం పడతా ఉన్నాయి. ఒక బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక అర్థవంతమైన చర్చని లేవనెత్తడం జరిగింది. టిట్కో ఇళ్లలో అవినీతి జరుగుతూ ఉందని, అదేవిధంగా రెండో విషయం కాకినాడ మేడలైన్ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న అవినీతిని ఆయన లేవనెత్తితే దానికి మరి అగ్రకుల దురహంకారంతో కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతిస్పందించిన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం అంతా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ శాసనసభ్యులు, అధికారులు, మంత్రుల సమక్షంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో జరుగుతున్న సమావేశంలో ఒక రాజ్యసభ సభ్యుడిని, బలహీన వర్గాలకు చెందిన రాజ్యసభ సభ్యుడిని ఉద్దేశించి ఆ విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడడం ఏ విధంగా సమంజసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగిస్తూ దానిలో ఉన్న అవకతవకలను కానీ, అక్కడ జరుగుతున్న అవినీతిని కానీ ఎవరైనా లేవనెత్తే పరిస్థితి ఉంటే వారిపైన ఎవరు వినరాని బూతులతో, అనరాని మాటలతో కించపరచడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా టిట్కో ఇళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిందని చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడడం, దాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజప్ప గారు ఖండించడానికి ప్రయత్నం చేస్తే రాజప్ప గారిని ఉద్దేశించి కూడా చాలా పరుష పదజాలంతో దూషించడం దేనికి అర్థం పడతా ఉంది. వాళ్ళ అటు అసెంబ్లీ సమావేశాలైనా, కౌన్సిల్ సమావేశాలైనా, పార్లమెంట్ సమావేశాలైనా, టీఆర్సీ సమావేశాలైనా, జిల్లా పరిషత్ సమావేశాలైనా, ఇటు మండల ప్రజా పరిషత్ సమావేశాలైనా, అధికార పక్ష సభ్యులైనా, ప్రతిపక్ష సభ్యులైనా ఎవరైనా ప్రజా సమస్యలు లేవనెత్తి ఆ ప్రజా సమస్యలపైన చర్చించడం కోసం ఈ వేదికలు ఉద్దేశింపబడ్డాయి.